సో, మనకి నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఈసీఎస్ అన్నమాట. ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ మీద మనకు ప్రాజెక్ట్ ఉంది. రియల్ టైమ్ ప్రాజెక్ట్ అది చేయాలి. సో, దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ మనం AWS క్లౌడ్‌లో లాగిన్ అయ్యి ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా మనం సోర్స్ కోడ్ తీసుకొని టెస్ట్ చేయాలి. ఓకే. సో, ఎలా చేయాలి అనేది చూద్దాం. సో, దానికోసం ఒక అమెజాన్ లైనక్స్ క్రియేట్ చేస్తున్నాను. లాంచ్‌లోకి వెళ్ళి సో, యూ కెన్ గివ్ ది క్రియేట్ వన్ టెస్ట్ సర్వర్. క్రియేటింగ్ టెస్ట్ సర్వర్. రైట్. సో, ఇది వచ్చేసి అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. పేర్ టెస్ట్ కీ పేర్ టెస్ట్ కీ రైట్. క్రియేట్ కీ పేర్. So allow the HTTP protocol, right? So Sanjay also joining, very good, right? So on the launch instance, subnet to subnets. Let's go for Mumbai region. VPC subnets ఉంటేనే మనకి వర్చువల్ మెషిన్ క్రియేట్ అవుతుంది. జస్ట్ సర్వర్ అమెజాన్ లైనక్స్ క్రియేట్ కీ పేర్ టెస్ట్ కీ. ఓకే, క్రియేట్ కీ పేర్ AWS plus subnets ఎందుకు బై డిఫాల్ట్. No subnets found in this account. No subnets are invalid to switch it. Right. So మనకి VPC ఓపెన్ చేయాలమ్మా. ఒక సబ్నెట్ క్రియేట్ చేసుకుందాం. సో మనం VPC కాన్సెప్ట్లో ఏం చేస్తాం అది చేయాలి. కస్టమర్ నెట్వర్క్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి డిఫాల్ట్ VPC ఉంది, బట్ సబ్నెట్స్ లేవు. ప్రాబ్లం ఏంటంటే డిఫాల్ట్ సబ్నెట్స్ లేవు. డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్ ఒకటి ఉంది, ఇంటర్నెట్ గేట్వే ఒకటి ఉంది, సబ్నెట్స్ మిస్ అయ్యాయి. ఓకే. సో ఒకటి మనం ఒక సబ్నెట్ అంటే క్రియేట్ చేసుకోవాలి. 31.0.1.0. లెట్స్ గో అండ్ క్రియేట్ సబ్నెట్. సెలెక్ట్ చేసుకున్నాను సబ్నెట్ 1. అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సబ్నెట్ 172.31.0/20 ఇద్దాం. క్రియేట్ అయ్యేది క్రియేట్ సబ్నెట్. సబ్నెట్ సక్సెస్ఫుల్ ఒకటి క్రియేట్ చేసాం. ఓకే, బట్ అది యాక్సెప్ట్ అయ్యేది చూద్దాం. లెట్స్ గో ఫర్ EC2 ఇన్స్టెన్స్. Launch instance. We'll create one test server. Right. Amazon Linux. Test key select చేసుకున్నాను. Right. So AWS. ఇక్కడ మనకి సబ్నెట్ 1 సెలెక్ట్ అయిపోయింది బై డిఫాల్ట్. లాంచ్ ఇన్స్టెన్స్. సో ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తాను. ఆల్ ఇన్స్టెన్స్. Done. Refresh. రైట్. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ వచ్చేసి ECS ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ ప్రాజెక్ట్. సో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి లెట్స్ సీ. EKS ఇది మనకు కావాల్సిన ECS. సో ఇది మన కాన్సెప్ట్ ఈరోజు ECS. ఓకే, ఫైన్. సో AWS క్లౌడ్లో నేను ఇప్పుడు ముంబై రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ రీజన్లోనే ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి ఓపెన్ ECS సర్వీస్. ముంబై రీజన్ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్ ECS ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ ఓపెన్ చేస్తాను. ఫైన్. సో ఇప్పుడు ఈ టెస్ట్ సర్వర్కి కనెక్ట్ అవ్వండి బాస్. కనెక్ట్. సో జస్ట్ క్లిక్ ఆన్
The instance does not have public IP address, so EC2 instance browser must be a public IP address. ఎందుకంటే ఇక్కడ వర్చువల్ మెషిన్ మనకి పబ్లిక్ ఐపీ రాలేదు. పబ్లిక్ ఐపీ రాలేదమ్మా. పబ్లిక్ ఐపీ రాలేదంటే మనం విపిసిలోకి వెళ్ళి పనిచేయని కస్టమ్ ఈపీసీ క్రియేట్ చేయడం బెస్ట్, రైట్? సో నేను ఏం చేస్తానంటే ఒక న్యూ విపిసి క్రియేట్ చేస్తాను, రైట్? టీసీఎస్ విపిసి, కస్టమ్ విపిసి. మనకు తెలిసిన నెట్వర్క్ 192.168. సో 0.0/16, రైట్? క్రియేట్ వన్ విపిసి. సో మీకు విపిసి కూడా సార్ రీకలెక్ట్ అయింది. ఆ విపిసిలో 2 సబ్నెట్స్ క్రియేట్ చేద్దాం. సో సింగిల్ అయితే సరిపోతే క్రియేట్ సబ్నెట్, సెలెక్ట్ అవర్ కస్టమ్ విపిసి, సబ్నెట్ నేమ్ TCS subnet 1. ఓకే, అవైలబిలిటీ జోన్ ఏ జోన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఐపీ అడ్రస్ ఓకే 192.168. సో 1.0/24. ఓకే, 10.0 కానీ 1.0 ఇష్టం ఏదైనా వచ్చు. క్రియేట్ సబ్నెట్ 1 క్రియేట్ అయింది. అదే ఫార్మెట్లో ఇంకొక సబ్నెట్ క్రియేట్ చేసుకోండి టెస్టింగ్. సో విపిసి సెలెక్ట్ చేసుకొని, సో TCS సబ్నెట్ 2 అవైలబిలిటీ జోన్ వచ్చేసి బి జోన్ సెలెక్ట్ చేసుకోండి. ఐపీ అడ్రస్ 192.168.2.0/24, రైట్? సో క్రియేట్ వన్ మోర్ సబ్నెట్. యాక్చువల్గా మనకి డిఫాల్ట్ నెట్వర్క్ ఉండాలి, బట్ ఈ అకౌంట్కి డిఫాల్ట్ కన్ఫిగరేషన్ మిస్ అయ్యింది, అందుకని నేను కస్టమ్ కన్ఫిగరేషన్ చేసుకుంటాను, రైట్? 2 సబ్నెట్స్ క్రియేట్ చేస్తాను. ఒక రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసుకో. 2 రౌటింగ్ టేబుల్, క్రియేట్ రౌటింగ్ టేబుల్. సో TCS root 1. Okay, select the custom VPC, create a routing table, right? So again routing table like create one more root, TCS root number 2. ఇక్కడ వచ్చేసి test VPC, create a routing table. That's it. 2 routing tables create చేసి ఒక ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయాలి. ఇంటర్నెట్ గేట్వే TCS IGW, create internet gateway, attach to our custom VPC, సెలెక్ట్ చేసుకున్న అటాచ్ చేస్తాం. డన్. రౌటింగ్ టేబుల్స్లోకి వెళ్ళి సబ్నెట్స్ కూడా యాడ్ చేయండి. సో ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్, ఇక్కడికి వెళ్ళి సబ్నెట్ 1 సెలెక్ట్ చేసుకుని సేవ్ అసోసియేషన్. ఇది ఫస్ట్ థింగ్, రైట్? అగైన్ రూట్ 1 సెలెక్ట్ చేసుకుని రూట్ ట్యాబ్లోకి వెళ్ళి ఎడిట్ రూట్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్కి డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకొని, సో ఇంటర్నెట్ గేట్వే కదా మనకు కావాల్సింది, IGW సెలెక్ట్ చేసుకొని సేవ్ చేంజెస్. డన్. అలాగే రూట్ 2 కూడా సేమ్ స్టెప్స్. రూట్ 2 సెలెక్ట్ చేసుకొని సబ్నెట్ అసోసియేషన్, ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్, సో సేవ్ చేంజెస్. డన్. సో రూట్ 2 సెలెక్ట్ చేసుకొని రూట్ మీద క్లిక్ చేయాలి, ఎడిట్ రూట్స్లోకి వెళ్ళి యాడ్ రూట్స్లోకి వెళ్ళి 0 నెట్వర్క్, సో ఇంటర్నెట్ గేట్వే కింద వస్తుంది ఆటోమేటిక్ మనకి IGW, అండ్ దెన్ సేవ్ చేంజెస్. దట్స్ ఇట్. ఇది విపిసి సైడ్. EC2 డాష్బోర్డ్కి ఇప్పుడు వెళ్ళాం. సో మనకు కావాల్సిన ఒక వర్చువల్ మిషన్ కావాలి, ఇన్స్టెన్స్లోకి వెళ్ళాం. సో లాంచ్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళి నౌ క్రియేట్ న్యూ వర్చువల్ మిషన్. ఇక్కడ వచ్చేసి యూ కెన్ గివ్ ఎనీ నేమ్, Docker PC, right? Amazon Linux. So select key pair, test key. So allow HTTP protocol. ఇక్కడ సబ్నెట్స్ లోకి వెళ్ళి, సో డిఫాల్ట్ విపిసి లో కస్టమ్ విపిసి, కస్టమ్ సబ్నెట్, రైట్? సబ్నెట్ 1 సెలెక్ట్ చేసుకున్నాను. 1 కానీ 2 కానీ ఇష్టం. ఆటో ఏజెంట్ పబ్లిక్ అడ్రస్ ఎనేబుల్ చేసుకో, రైట్? లాంచ్ ఇన్స్టెన్స్. దట్స్ ఇట్. వర్చువల్ మిషన్ క్రియేట్ చేసాము. సో ఇక్కడ చేంజ్ చేయాలి. విల్ సీ 1 by 1. వ్యూ ఆల్ ఇన్స్టెన్స్, రిఫ్రెష్. సో ఫస్ట్ మనం ఒక డాకర్ సిస్టమ్ రెడీ చేయాలి. AWS CL ఇన్స్టాల్ చేయాలి, డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఫస్ట్.
ఓకే. సో దీంట్లో మనం క్లస్టర్ క్రియేట్ చేసి క్లస్టర్లో మన సోర్స్ కోడ్ రన్ చేయాలంటే ఫస్ట్ ఒక వర్చువల్ మిషన్ని విత్ ఆల్ సాఫ్ట్వేర్స్ రెడీ చేసుకోవాలి. నేను అదే చేస్తున్నాను. వర్చువల్ మిషన్ కనెక్ట్ అయ్యి రైట్ జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్, ఇన్స్టాల్ ఆల్ నెసరీ సాఫ్ట్వేర్స్. మనకి ఏం కావాలో అన్ని ఇన్స్టాలేషన్ చేసుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో డాకర్ సిస్టమ్లో ఏమి ఇన్స్టాల్ చేసాం? AWS ఇన్స్టాల్ చేసాం, కాన్ఫిగరేషన్ చేసాం. డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం, కాన్ఫిగరేషన్ చేసాం. రైట్, అవన్నీ ఇప్పుడు రిపీట్ అవుతాయి. సో ఇక్కడికి వచ్చేసి లెట్స్ సీ. ఫస్ట్ AWS ఇన్స్టాల్ చేయాలి కదా. ఎక్కడికి వెళ్ళి చేస్తాం? AWS CLI ఇన్స్టాల్ డాక్యుమెంటేషన్ ఉంది కదా, ఓపెన్ చేయండి. ఇన్స్టాల్ అండ్ అప్డేట్స్కి వెళ్ళి ఓకే. Here you can take comments from this here to install the AWS CLI in Linux. Copy paste these comments. I'm successfully installing the AWS CLI first. Install అవుతుంది. AWS CLI ఇన్స్టాల్ చేసిన కాన్ఫిగరేషన్ కూడా చేయాల్సి వస్తుంది కదా. సెక్యూరిటీ క్రెడెన్షియల్కి వెళ్ళి యాక్సెస్ కీ సెక్యూరిటీ కూడా కావాలి కదా. ఎస్, క్రియేట్ వన్ యాక్సెస్ కీ సెక్యూరిటీ కీ. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నో యాక్సెస్ కీస్ 0 బై డిఫాల్ట్. క్రియేట్ యాక్సెస్ కీ, అండర్స్టాండ్. క్రియేట్ యాక్సెస్ కీ, డౌన్లోడ్ యాక్సెస్ కీ ఫైల్. ఇది యాక్సెస్ కీ, ఇది సీక్రెట్ కీ. రైట్, యాక్సెస్ కీ కాపీ చేసుకో. ఇక్కడ ఇన్స్టలేషన్ అవ్వగానే ఇమీడియట్ గా మనం కాన్ఫిగరేషన్ చేయాలి. రైట్, లెట్స్ డూ ఇట్. సో దీనిలో సోర్స్ కోడ్ తీసుకుంటాం, ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తాం, దాన్ని పుష్ చేస్తాం, ఇదంతా చేస్తాం. రైట్, స్టెప్ బై స్టెప్. సో దీనికి గ్రాఫ్ వచ్చేసి మీకు కంప్లీట్ ఐడియా ఉండాలంటే, సో మనకి ఇది AWS క్లౌడ్. ఫస్ట్ నీ లోకల్ సిస్టమ్ నుంచి నువ్వు AWS క్లౌడ్ కి కనెక్ట్ అయ్యావు. యూజర్ నేమ్ ఇచ్చావు, పాస్వర్డ్ ఇచ్చావు, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇచ్చావు. రైట్, ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకో. EC2 డాష్ బోర్డ్లోకి వెళ్ళు. ఫస్ట్ ఇక్కడ వర్చువల్ మిషన్ క్రియేట్ చేయి. VM. ఏ VM ఇది? అమెజాన్ లైనక్స్. దీంట్లో ఏమేమి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్? ఫస్ట్ AWS CLI, తర్వాత AWS CLIని కాన్ఫిగర్ చేయాలి. డన్, కాన్ఫిగరేషన్ అయిపోయింది. యాక్సెస్ కీ సెక్యూరిటీ యూజ్ చేసుకోండి. మూడోది ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి? డాకర్. నాలుగోది గిట్ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేయాలి. ఐదోది జిప్ సాఫ్ట్వేర్, జిప్ ఆర్ అన్జిప్ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాలేషన్ చేసుకున్నాం. ఈ సిస్టమ్ లో మనం ఇన్స్టాల్ చేసిన బేసిక్ సాఫ్ట్వేర్స్. VMలు ఇవన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత సో మనకి సోర్స్ కోడ్ కావాలి. సోర్స్ కోడ్ ఎక్కడి నుంచి తీసుకుంటాను నేను? గిట్ హబ్. నేను చెప్పాను కదా, ECS ఫోల్డర్. గిట్ హబ్ నుంచి సోర్స్ కోడ్ తీసుకొని మన సిస్టంలో డౌన్లోడ్ చేసుకోవాలి. సోర్స్ కోడ్ రెడీ. సోర్స్ కోడ్ రెడీ. సోర్స్ కోడ్ ని ఇమేజ్ గా మార్చాలంటే మన దగ్గర ఏ సాఫ్ట్వేర్ ఉండాలి? సోర్స్ కోడ్ ఇమేజ్ గా మార్చాలంటే డాకర్ ఉందా ఆల్రెడీ? మన సిస్టంలో డాకర్ ఇన్స్టాల్ చేస్తాం. డాకర్. సో డాకర్ సాఫ్ట్వేర్ తో మన దగ్గర ఉన్న సోర్స్ కోడ్ ని సో ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇమేజ్. మరి ఇమేజ్ ని స్టోర్ చేయాలి AWS క్లౌడ్ లో. ఏ సర్వీస్ లో స్టోర్ చేస్తాం ఇమేజ్ ని? ఇమేజ్ స్టోర్ చేయడానికి AWS లో ఒక సర్వీస్ యూజ్ చేస్తాం లాస్ట్ క్లాస్. ఏంటి దాని పేరు? డాకర్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇమేజెస్ స్టోర్ చేయండి AWS క్లౌడ్ లో. AWS క్లౌడ్ లో మనం ఇమేజెస్ పుష్ చేసాం కదా. ఏ సర్వీస్ లో పుష్ చేసాం? మనకి 2 రిపోజిటరీస్ ఉన్నాయని చెప్పాను బాస్. ECR సార్, ఎలాస్టిక్ కంటైనర్ రిపోజిటరీస్. ECR సర్వీస్ ఎందుకు యూజ్ చేస్తాం బాస్? ఇమేజ్ స్టోర్ చేయడానికే కదా. మరి అదెందుకు మర్చిపోయారు? లాస్ట్ క్లాస్ చేసిన అదే కదా. మన లోకల్ సిస్టమ్ సోర్స్ కోడ్ ఇమేజ్ మార్చిందని దేంట్లో పుష్ చేసాం? ECR. అదే నేను అడిగేది. ఇది ఇంటర్నల్ రిపోజిటరీ. ఎక్స్టర్నల్ రిపోజిటరీ డాకర్ హబ్. డాకర్ హబ్ అనేది ఎక్స్టర్నల్ రిపోజిటరీ. రైట్, AWS లో ఇంటర్నల్ రిపోజిటరీ ఇది ECR. ఇప్పుడు ECR లో మన ఇమేజ్ ని దేంట్లో రన్ చేయాలనుకుంటున్నాడు? ఏ సర్వీస్ లో? వాట్ ఈస్ టుడే కాన్సెప్ట్? ECS, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్. సో దీంట్లో రన్ చేయాలి. రన్ చేసిన తర్వాత వచ్చే అవుట్పుట్ ని కస్టమర్ కి షేర్ చేయాలి. ఇది ప్రాజెక్ట్ యొక్క అవుట్లైన్.
ఫైన్, లెట్స్ సి. సో ఇప్పుడు నా సిస్టంలో AWS CLS సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను బాస్. సో కాన్ఫిగరేషన్ చేయాలి కదా, రైట్. మీకు ఆల్రెడీ తెలిసి ఎలా చేయాలి. AWS స్పేస్ కాన్ఫిగర్, యాక్సెస్ కీ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, కాపీ ది యాక్సెస్ కీ, కాపీ పేస్ట్, రన్. నెక్స్ట్ సీక్రెట్ కీ. సో సీక్రెట్ కీ ఆల్రెడీ జనరేట్ చేసాం. సో కాపీ పేస్ట్ ది సీక్రెట్ కీ. రీజన్, ఏ రీజన్ లో ఉన్నాం మనం? ముంబై రీజన్. ముంబై రీజన్ అంటే ఏమొస్తుందమ్మా? AP -South 1 ఎంటర్ చేయండి. సో ముంబై రీజన్ AP -South-1. సో డిఫాల్ట్ అవుట్పుట్ ఫార్మేట్ జాసన్ కానీ YAML కానీ ఇవ్వచ్చు. డన్. AWS CL ఇన్స్టాల్ అయింది, కాన్ఫిగరేషన్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం ఇన్స్టాల్ చేయాలి ఇప్పుడు? డాకర్ ఎక్కడి నుంచి తీసుకుంటావు? AWS డాక్యుమెంటేషన్ నుంచి తీసుకోవచ్చు కదా. డాకర్ ఇన్స్టాల్ ఇన్ AWS. సో ఇది ఓపెన్ చేయండి. డాకర్ ఇన్స్టాలేషన్ డాక్యుమెంటేషన్. ఇక్కడికి వెళ్ళి ఐ వాంట్ ఇన్స్టాల్ ది డాకర్. ఇక్కడ వచ్చింది స్టెప్స్, ఇన్స్టాల్ డాకర్ ఆన్ అమెజాన్ లైనక్స్ 2. రైట్. ఫస్ట్ కమాండ్ sudo m update. ఈ కమాండ్ కాపీ పేస్ట్ చేసుకో. రైట్. తర్వాత కమాండ్, ఈ కమాండ్ జనరల్ గా అమెజాన్ లైనక్స్ 2 లో ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ ఇది అమెజాన్ లైనక్స్ 3 రీసెంట్ క్రియేట్ చేసింది. సో మనం మాన్యువల్ గా ఎంటర్ చేయాలి ఈ కమాండ్. రైట్. ఓల్డ్ లైనక్స్ లో ఇది ఎగ్జిక్యూట్ అయిందమ్మా. రైట్. సో ఇప్పుడు ఇది కాపీ పేస్ట్ చేస్తే ఈ అమెజాన్ లైనక్స్ 2023 లో ఎగ్జిక్యూట్ కాదు, 2022 లో ఎగ్జిక్యూట్ అయింది ఈ కమాండ్. సో అప్పుడు దాన్ని మాన్యువల్ ఇన్స్టాల్ చేయని చెప్పే కదా. ఎలాగా? sudo స్పేస్ m స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ డాకర్ స్పేస్ అయిపోయింది. మాన్యువల్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేశాను. ఫైన్, లెట్స్ సీ. మాన్యువల్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. రైట్. సో డాకర్ ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ కమాండ్స్. సో డాకర్ సర్వీస్ స్టార్ట్ చేయాలి. కాపీ దిస్ కమాండ్, పేస్ట్. నెక్స్ట్ కమాండ్, డాకర్ సాఫ్ట్వేర్ ఎనేబుల్ చేయాలి. కాపీ పేస్ట్ 1 by 1. నెక్స్ట్ కమాండ్, సో EC2 యూజర్ కి డాకర్ పర్మిషన్స్ ఇవ్వాలి. కాపీ పేస్ట్ దిస్ కమాండ్, ఎంటర్. నెక్స్ట్ కమాండ్, డాకర్ ఇన్ఫో కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలమ్మా. ఇది రన్ అవ్వకపోతే మనం ఒక రోల్ యాడ్ చేసి సిస్టమ్ రీబూట్ చేయాలి. బై డిఫాల్ట్ ఇది మీకు రన్ అవ్వదు. ఇలా మీకు ఎర్రర్ వస్తుందమ్మా, సర్వర్ ఎర్రర్. సర్వర్ కింద ఎర్రర్, పర్మిషన్ తేనే వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఒక రోల్ క్రియేట్ చేయాలి, చేసి మన సిస్టమ్కి యాడ్ చేయాలమ్మా. సో రోల్స్లోకి వెళ్ళి ECR రోల్ క్రియేట్ చేసి గుర్తుందా? ECR కాన్సెప్ట్ చెప్పినప్పుడు రోల్ క్రియేట్ చేసి గుర్తుందా? ECR రోల్ AWS సర్వీస్ సెలెక్ట్ చేసుకొని EC2 ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని, రైట్, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ రోల్ కంటైనర్ అని టైప్ చేస్తే కంటైనర్ ఎంటర్ క్లిక్ చేస్తే సో మనకి ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. ECR అంటే ఏంటి? ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ కదా. అమెజాన్ ECR ఈ రోల్ అమ్మా. సో EC2 ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ ఫుల్ యాక్సెస్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది మెయిన్ రోల్, మిగతా ఆప్షనల్. సో నేను కొన్ని రోల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. పవర్ యూజర్ రోల్, రీడ్ ఓన్లీ అవసరం లేదు, ఇది ఒక రోల్. రైట్. ఆటో స్కేలింగ్ రోల్, రైట్. పబ్లిక్ యాక్సెస్, రైట్. రీడ్ ఓన్లీ అవసరం లేదు, డాకర్ రోల్. ఇలా కొన్ని రోల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ నెక్స్ట్. రోల్ పేరేంటి? ECR ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ ECR రోల్ అని క్రియేట్ చేస్తాను. క్రియేట్ రోల్, దట్స్ ఇట్. రోల్ క్రియేట్ అయింది. డన్. ఇప్పుడు నీ సిస్టమ్కి అటాచ్ చేయాలి కదా. EC2 డాష్బోర్డ్కి వెళ్ళు. గో టు EC2 డాష్బోర్డ్, ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకో. రైట్. ఇక్కడ సో నీకు ముంబై రీజన్ కదా మనం ప్రాక్టీస్ చేసేది. గో ఫర్ ముంబై రీజన్. సో మన వర్చువల్ మిషన్ ఎక్కడ ఉంది? ముంబై రీజన్లో ఉంది. ముంబై రీజన్ సెలెక్ట్ చేసుకోండి. గోన్ సెలెక్ట్ ది ముంబై రీజన్. ఇది మన వర్చువల్ మిషన్. డాకర్ PC కదా మనం రన్ చేసేది. సెలెక్ట్ చేసుకో. సో యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి సెక్యూరిటీ ట్యాబ్లోకి వెళ్ళి మోడిఫై IAM రోల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయి. డ్రాప్ డౌన్ లో నువ్వు క్రియేట్ చేసిన రోల్ డిస్ప్లే అయింది. రోల్ క్రియేట్ అవ్వగానే ECR రోల్ వచ్చిందా, సెలెక్ట్ చేసుకో. అప్డేట్ IAM రోల్. ఆ రోల్ ఆ సిస్టమ్కి అప్డేట్ అయిపోయింది, అటాచ్ అయిపోయింది. రైట్. ఇప్పుడు ఈ సిస్టమ్ రీబూట్ చేయాలి. సో సిస్టమ్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టెంట్ చైల్డ్కి రీబూట్, ఇన్స్టెంట్ రీబూట్, దట్స్ ఇట్. సో వన్స్ అది రీబూట్ అయిన తర్వాత సేమ్ కమాండ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. రైట్. డాకర్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయిందని చెక్ చేసుకోవాలి. సో ఈ సిస్టమ్ నాకు అవసరం లేదు, ఐ వాంట్ టు టెర్మినేట్ ఇట్. టెర్మినేట్. రైట్. రీఫ్రెష్.
సో ఎప్పుడైతే సిస్టమ్ రీబూట్ అయిందో అగైన్ రీకనెక్ట్. రీబూట్ అయిన తర్వాత ఆ వర్చువల్ మిషన్కి రీకనెక్ట్ అవ్వడం. రీకనెక్టింగ్. లెట్స్ సీ. రీబూట్ అంటే ఇమీడియట్ కావద్దు కదా, టైం తీసుకుంటుంది. అగైన్ రీకనెక్ట్. అగైన్ రీకనెక్ట్. reconnect. రైట్, కరెక్ట్ అయిందా? ఇప్పుడు మనకు కావాల్సిన కమాండ్ ఏంటి? అవుట్పుట్ docker info. See, in some cases you may need reboot your instance to provide permission to EC2 user to access the docker demo. Sometimes errors వస్తాయి, అప్పుడు రీబూట్ చేయాలంటున్నాడు రోల్ యాడ్ చేసి. రైట్, సేమ్ కమెంట్ కాపీ చేసుకొని ఎగ్జిక్యూట్ హియర్, పేస్ట్. ఇందాక సర్వర్ ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు వచ్చిందా? నథింగ్. సి, ఇది డాకర్ వర్షన్ 20.0. రైట్, సో బై డిఫాల్ట్ మన సిస్టమ్ ఏమైనా కంటైనర్స్ ఉన్నాయా? 0. కంటైనర్స్ రన్నింగ్ లో ఉన్నాయా? 0. పాజ్డ్ 0, స్టాప్డ్ 0. ఇమేజెస్ ఉన్నాయా ఈ సిస్టమ్ లో? బై డిఫాల్ట్ ఏమి ఇమేజ్ సోర్స్ కూడా ఇంకా తీసుకోలేదు మనం. ఇమేజెస్ కూడా 0. బై డిఫాల్ట్ ఆల్ జీరోస్. రైట్. ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసాం మన సిస్టంలో? AWS స్పేస్ -v, AWS Select 2.13. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డాకర్ స్పేస్ -v, డాకర్ 24.0. AWS CL ఇన్స్టాల్ అయింది, డాకర్ ఇన్స్టాల్ అయింది. ఇంకేం కావాలి మనకి? sudo స్పేస్ m స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ గిట్ సాఫ్ట్వేర్, గిట్ -v. ఎందుకు గిట్ హబ్ సోర్స్ కోడ్ మన దాంట్లో డౌన్లోడ్ చేసుకోవాలి కదా. గిట్ హబ్ లో రిపోజిటరీలో ఉన్న సోర్స్ కోడ్ నీ లోకల్ సిస్టమ్ లో నువ్వు డౌన్లోడ్ చేసుకోవాలంటే నీ సిస్టమ్ లో గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. రైట్, గిట్ కూడా ఇన్స్టాల్ చేశాను. యూ వాంట్ టు చెక్ గిట్ వర్షన్, గిట్ స్పేస్ గిట్ వర్షన్ 2.40. AWS CLS సాఫ్ట్వేర్ ఉంది, డాకర్ ఉంది, గిట్ ఉంది. రైట్, ఇంకా జిప్ సాఫ్ట్వేర్ కావాలన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. sudo స్పేస్ m స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ అన్జిప్ సాఫ్ట్వేర్, జిప్ అన్జిప్. ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది జిప్ సాఫ్ట్వేర్ కూడా. ఫైన్, యా, సిస్టమ్ రెడీ. సో నౌ వేర్ ఈజ్ సోర్స్ కోడ్? సోర్స్ కోడ్ ఎక్కడ ఉంది? ఎక్కడి నుంచి తీసుకోవాలి మన సోర్స్ కోడ్? గిట్ హబ్. సో నౌ లాగిన్ టు గిట్ హబ్. సో అందరు గిట్ హబ్ అకౌంట్ ఉంది కదా? ఎస్, మీ గిట్ హబ్ అకౌంట్ లాగిన్ అవ్వాలి మీరు. లాగిన్ అయ్యి మీ గిట్ హబ్ యూజర్ నేమ్, మీ గిట్ హబ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీ గిట్ హబ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి నేను చెప్పిన నేమ్ టైప్ చేయాలి. ECS డిప్లాయ్మెంట్ ఆ నేమ్ టైప్ చేస్తే మీకు రిపోజిటరీ ఓపెన్ అవుతుంది. ECS డిప్లాయ్మెంట్ నేమ్ కావాలని రాసుకోండి. సోర్స్ కోడ్ ఫోల్డర్ నేమ్ ECS డిప్లాయ్మెంట్. ఇది కంప్లీట్ నేమ్, DevOps for Solutions /ECS డిప్లాయ్మెంట్. ఈ కంప్లీట్ నేమ్ టైప్ చేసినా మీకు సోర్స్ కోడ్ ఓపెన్ అయింది. సోర్స్ కోడ్ ఓపెన్ చేసి ఫార్క్ చేసుకోవాలి. ఫార్క్ చేసుకుంటే నీ అకౌంట్ లో యాడ్ అయిపోద్ది. ఇట్ విల్ డిస్ప్లే విత్ యువర్ అకౌంట్ MSHOE 925 /ECS డిప్లాయ్మెంట్ ఇలాగ వస్తుంది. నీ అకౌంట్లో యాడ్ అయినట్టు వస్తుంది. ఇది సోర్స్ కోడ్. మనకు కావాలని రియల్ టైమ్ అప్లికేషన్ ఇది లాగిన్ వెబ్ అప్లికేషన్. సో దీంట్లో డాకర్ ఫైల్ ఉందా? ఎస్. సో ఈ సోర్స్ కోడ్ ని మనం దేనిలో డౌన్లోడ్ చేసుకోవాలి? ఇప్పుడు ఈ సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. రైట్, సో దానికి కమాండ్ గిట్ స్పేస్ క్లోన్ స్పేస్. సో దీని యొక్క URL కాపీ చేసుకో, ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేసుకో. పేస్ట్ చేసుకున్న ముందు మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే సోర్స్ కూడా ఫోల్డర్లో పెట్టేసుకుందాం సేఫ్టీగా. సో ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే డైరెక్ట్ క్రియేట్ చేయాలి. వాట్ ఇస్ కమాండ్? mkdir మై వర్క్ స్పేస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశారు. క్లియర్. cd స్పేస్ మై వర్క్ స్పేస్ అనే ఫోల్డర్లోకి స్విచ్ చేయాలి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? మై వర్క్ స్పేస్ లో ఉన్నాను. ఈ మై వర్క్ స్పేస్ ఫోల్డర్ ఎంప్టీ ఫోల్డర్ కదా, ఏమైనా ఫైల్స్ ఉన్నాయా దీంట్లో? లేవు. ఇక్కడ క్లోన్ చేసుకో. గిట్ స్పేస్ క్లోన్ అంటే డౌన్లోడ్ అనమాట, దాని మీనింగ్. గిట్ స్పేస్ CLON, క్లోన్ అంటే డౌన్లోడ్. ఏం డౌన్లోడ్ చేయాలి? సోర్స్ కోడ్. HTTPS URL ఉంది కదా, URL మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ కొట్టు. ఆ సోర్స్ కోడ్ మొత్తం నీ గిట్ హబ్ లోకి డౌన్లోడ్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆ ఫోల్డర్ డౌన్లోడ్ అయిందో చూసుకో. ECS డిప్లాయ్మెంట్ ఫోల్డర్ డౌన్లోడ్ అయిందా? దాంట్లోకి స్విచ్ అవ్వు. cd స్పేస్ ECS డిప్లాయ్మెంట్, ECS
డిప్లాయ్మెంట్ ls ఇది సోర్స్ కోడ్ రెడీయా రైట్ డాకర్ ఫైల్స్ జెంకిన్ ఫైల్స్ డాకర్ కంపోజ్ ఫైల్స్ ఇండెక్స్ ఎంఎస్ డంప్ సూపర్ సంథింగ్ ఒక అప్లికేషన్ సంబంధించి కావాల్సిన సోర్స్ కోడ్ రెడీగా ఉంది ఇప్పుడు ఈ సోర్స్ కోడ్ మనం ఏం చేయాలి ఇమేజ్ గా కన్వర్ట్ చేయాలి అదేగా మన టాస్క్ లాస్ట్ క్లాస్ చేసి ఏం చేసాం శాంపుల్ సోర్స్ కోడ్ చేసి ఇమేజ్ గా కన్వర్ట్ చేసాం రైట్ సో బై డిఫాల్ట్ సిస్టమ్ ఇమేజెస్ ఏమైనా ఉన్నాయా ఇమేజ్ చెక్ చేయడానికి వాట్ ఈస్ కమాండ్ డాకర్ స్పేస్ ఇమేజెస్ రైట్ ఇమేజెస్ ఏమైనా ఉన్నాయా లేవు కంటైనర్స్ ఉన్నాయి లేవా ఇమేజ్ రన్ అయితే కంటైనర్స్ క్రియేట్ అవుతాయి కదా కంటైనర్స్ ఉన్నాయి లేవా చెక్ చేస్తున్న వాట్ ఈస్ కమాండ్ డాకర్ స్పేస్ పిఎస్ స్పేస్ హైఫెన్ స్మాల్ ఏ ఈ రెండు కమాండ్స్ గుర్తుపెట్టుకోవాలి ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈస్ కమాండ్ టు చెక్ ది ఇమేజెస్ వాట్ ఈస్ కమాండ్ టు చెక్ ది డాకర్ కంటైనర్స్ రైట్ డాకర్ స్పేస్ ఇమేజెస్ నో ఇమేజెస్ డాకర్ స్పేస్ పిఎస్ స్పేస్ హైఫెన్ స్మాల్ ఏ నో కంటైనర్స్ బై డిఫాల్ట్ నథింగ్ రైట్ ఓకే ఫైన్ సో ఇప్పుడు నీ దగ్గర సోర్స్ కోడ్ రెడీగా ఉంది కదా ఫైన్ సోర్స్ కోడ్ రెడీ రైట్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది మన డాకర్ ఫైల్ ఈ డాకర్ ఫైల్ మనం ఇమేజ్ గా మార్చాలి రైట్ సో దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈసీఆర్ ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ ఓపెన్ చేద్దాం ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ ఓపెన్ చేశాను సో ఈసీఆర్ ఓపెన్ చేసి ఇక్కడ ఏం చేయాలంటే గెట్ స్టార్టెడ్ లెక్కనండి రిపోజిటరీ లెక్కనండి సో ఇక్కడ ఉన్న సోర్స్ కోడ్ ఇమేజ్ గా మార్చి ఈసీఆర్ లో పుష్ చేయాలి కదా సిఐ పార్ట్ కంటిన్యూస్ పార్ట్ 1 కంటిన్యూస్కేషన్ మనం లాస్ట్ క్లాస్ చెప్పింది సో ఇప్పుడు ఏం చేయాలి నిన్న మనం లాస్ట్ క్లాస్ లో అంతా కూడా సిఎల్ఎం మోడ్ లో చేస్తాం ఇప్పుడు గ్రాఫికల్ మోడ్ లో చూపిస్తా సో ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లో మన సోర్స్ కోడ్ పుష్ చేయాలి రైట్ క్రియేట్ రిపోజిటరీ రైట్ సో ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ఇష్టం రిపోజిటరీ నేమ్ నేను జస్ట్ డెమో అని ఇస్తాను ఆర్ యూ కెన్ గివ్ అప్లికేషన్ నేమ్ సో లాగిన్ వెబ్ యాప్ లాగిన్ వెబ్ యాప్ ఇది నా అప్లికేషన్ నేమ్ లాగిన్ వెబ్ యాప్ అదే నేను ఫోల్డర్ నేమ్ ఇచ్చా లోయర్ కేస్తే ఏమంటున్నాడు లాగిన్ వెబ్ యాప్ లాగిన్ వెబ్ యాప్ అని ఇచ్చానమ్మా పేరు క్రియేట్ రిపోజిటరీ సో రిపోజిటరీ క్రియేట్ అయిందా ఆ ఫోల్డర్లో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇమేజ్ని పుష్ చేయాలి అదే మన కాన్సెప్ట్ లాగిన్ వెబ్ యాప్లోకి వెళ్ళా ఇక్కడ ఏమైనా ఇమేజెస్ ఉన్నాయా లేవు సో ఈ ఫోల్డర్లోకి ఈ సోర్స్ కోడ్ ఇమేజ్ గా మార్చి ఆ ఇమేజ్ని ఇక్కడికి పుష్ చేయాలి అది మన టార్గెట్ దానికోసం కమెంట్స్ ఇచ్చాడు ఇక్కడ యూ పుష్ కమెంట్స్ సో ఈ 4 కమెంట్స్ ఎంటర్ చేస్తే ఈ ఎంటైర్ సోర్స్ కోడ్ ఇమేజ్ గా మారి ఆ ఇమేజ్ రీనేమ్ చేసి ఇక్కడికి పుష్ చేయండి ఓకే ఫస్ట్ కమాండ్ ఫస్ట్ మనం దీంట్లో లాగిన్ అవ్వాలిగా లాగిన్ కమాండ్ సో మనం లాగిన్ కమాండ్ ఎంటర్ చేస్తాం కదా మన లైనక్స్ నుంచి దీంట్లో సోర్స్ కోడ్ పుష్ చేయాలంటే ఫస్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి అమ్మా ఎంటర్ లాగిన్ సక్సీడ్ అని రావాలి ఇలా వస్తేనే మీ లోకల్ సిస్టమ్ ఉన్న ఇమేజ్ ని ఈసీఆర్ లో పుష్ చేయగలుగుతావు లేదంటే పుష్ చేయలేవు నెక్స్ట్ కమెంట్స్ ఇక్కడే ఉంటాయి మీరు ఏం రాసుకోవసరలా రైట్ యూ పుష్ కమెంట్స్ కొట్టగానే వస్తాయి సెకండ్ కమాండ్ సోర్స్ కోడ్ ని ఇమేజ్ గా మార్చాలంటే బిల్డ్ కమాండ్ యూజ్ చేస్తాం కదా డాకర్ స్పేస్ బిల్డ్ ఐపంటి ఇది జనరల్ సింటాక్స్ సో ఇమేజ్ నేమ్ ఏమి వచ్చింది బై డిఫాల్ట్ లాగిన్ వెబ్ యాప్ ఇప్పుడు ఇమేజ్ నేమ్ ఏంటి ఇది లాగిన్ వెబ్ యాప్ ఈ కమాండ్ కాపీ చేసి సెకండ్ కమాండ్ ఈ ఎంటైర్ సోర్స్ కోడ్ నేను ఇమేజ్ గా మార్చుతాను ఇమేజ్ గా మార్చుకున్న మన దగ్గర ఏమి ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ నో ఇమేజెస్ నో ఐఎమ్ కన్వర్టింగ్ సోర్స్ కోడ్ ఇమేజ్ దాన్ని మనం బిల్డ్ అంటాం సో బై బిల్డ్ కమాండ్ ఎంటైర్ సోర్స్ కోడ్ కన్వర్టెడ్ ఇంటూ ఇమేజ్ దట్స్ ఇట్ సో మనం తీసుకున్న గిట్ హబ్ లో ఉన్న సోర్స్ కొని ఇమేజ్ గా మారుస్తున్నాం ఓకే ఇమేజ్ గా కన్వర్ట్ అయిన తర్వాత ఆ ఇమేజ్ ని రీనేమ్ చేసి ఈసీఆర్ లో పుష్ చేయాలి మళ్ళీ ఈసీఆర్ నుంచి ఈకేఎస్ సర్వీస్ లో రన్ చేయాలి ఆ తర్వాత అవుట్పుట్ చెక్ చేయాలి రైట్ ఈసీఆర్ వరకు పార్ట్ 1 సిఐ పార్ట్ ఇక్కడి నుంచి పార్ట్ 2 దీని ఏమంటాం సిడి పార్ట్ సిఐ అంటే కంటిన్యూస్ ఇండికేషన్ అవుట్పుట్ చెక్ చేయడం ఏమంటాం సిడి కంటిన్యూస్ డెలివరీ రైట్ సిఐ అండ్ సిడి పైప్ లైన్ టు ఈసీఎస్ అనేది ఓకే ఇక్కడ వరకు ఒక పార్ట్ సోర్స్ కోడ్ తీసుకోవడం సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడం ఇమేజ్ గా కన్వర్ట్ చేయడం ఆ ఇమేజ్ ని ఈసీఆర్ లో పుష్ చేయడం ఇది పార్ట్ 1 ఈసీఆర్ లో ఇమేజ్ ని మళ్ళీ ఈసీఎస్ లో క్లస్టర్స్ క్రియేట్ చేసి ఆ ఇమేజ్ ని క్లస్టర్స్ లో రన్ చేసి అవుట్పుట్ చెక్ చేయడం ఇది సిడి పార్ట్ 2 స్టార్ట్ చేయాలి మనం
నువ్వు ఇమేజ్ పుష్ చేసావు బాస్, ఈసీఆర్ లో ఉంది, ఏం చేసుకుంటావు? దాన్ని రన్ చేయాలి కదా. రన్ చేయాలని ఏదో ఒక ఆటోమేషన్ టూల్ వాడాలి కదా. దిస్ ఈజ్ ది ఆటోమేషన్ టూల్, ఈసీఎస్, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. చూడండి, ఎంటైర్ సోర్స్ కోడ్ని, ఇది రియల్ టైం కోడ్ కదా, ఇట్ విల్ టేక్ టైం. మనం అంతకుముందు శాంపుల్ కోడ్ తీసుకున్నాం, విత్ 2 to 3 minutes లో కన్వర్ట్ అయింది. బట్ ఇది రియల్ టైం కోడ్ కదా, ఒక అప్లికేషన్ కదా, ఎంటైర్ సోర్స్ కోడ్ని కన్వర్ట్ చేస్తుంది బాస్. ఇది కన్వర్ట్ అయిపోయింది. ఇమేజ్ వెరిఫికేషన్ ఏంటి కమాండ్? డాకర్ స్పేస్, వాట్ ఈస్ కమాండ్? ఉందా ఇమేజ్? సో ఇమేజ్ నేమ్ ఏంటి? లాగిన్ వెబ్ యాప్. సైజ్ ఎంత ఇచ్చాడు? 461 MB. ఇది మన ఇమేజ్ సైజ్. ఇప్పుడు దీన్ని మనం రీనేమ్ చేయాలి, పుష్ చేయాలంటే. సో దానికి కమాండ్, థర్డ్ కమాండ్. సో ఫస్ట్ కమాండ్ లాగిన్ అని ఈసీఆర్ లో సోర్స్ కోడ్ని ఇమేజ్ గా కన్వర్ట్ చేసాను. థర్డ్ కమాండ్, సో యూ కెన్ ట్యాగ్ యువర్ ఇమేజ్ సో దట్ యూ కెన్ పుష్ ఇమేజ్ టు యువర్ రిపోజిటరీ అంటున్నారు. సో ఇది రీనేమ్ కమాండ్. ఈ కమాండ్ కాపీ చేసుకుని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయి. ఇమేజ్ని రీనేమ్ చేస్తాం. మళ్ళీ వెరిఫికేషన్ కమాండ్, డాకర్ స్పేస్ ఇమేజెస్. రీనేమ్ అయిందా లేదా? రీనేమ్ అయిందా? సేమ్ ఇమేజ్ మనం రీనేమ్ చేసా. సైజ్ చూడండి, 461 MB, కింద 461, రెండు ఒకటే. సో ఇదొక పేరు, ఇదొక పేరు, ఇంకొక పేరు మీద రీనేమ్ చేసుకున్నాం. ఈ రీనేమ్ చేసిన ఇమేజ్ పుష్ చేయాలి. ఓకే, సో లాస్ట్ కమాండ్, పుష్ కమాండ్. ఈ కమాండ్ కాపీ చేసుకొని ఫోర్త్ కమాండ్, సో ఎగ్జిక్యూట్ హియర్, పేస్ట్, దట్స్ ఇట్. నీ లోకల్ సిస్టమ్ ఇమేజ్ ఇప్పుడు AWS క్లౌడ్ లో ఉన్న ఈసీఆర్, ముంబై రీజన్ లో ఈసీఆర్ సర్వీస్ లోకి పుష్ అయిపోయింది. ఇది పార్ట్ 1 బస్, సిఐ పార్ట్. ఇలా ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ సోర్స్ కోడ్ని ఇమేజెస్ కన్వర్ట్ చేసి ఈసీఆర్ లో పుష్ చేస్తూ ఉంటారు కంటిన్యూస్ గా. ఇమేజెస్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? ఈసీఆర్ లో స్టోర్ అవుతాయి. స్టోర్ అయిన నంబర్ ఆఫ్ ఇమేజెస్ ని ఏదో ఒక టూల్లో, ఆటోమేషన్ టూల్లో రన్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం సెలెక్ట్ చేసుకున్నాం మనం? ఈసీఎస్. ఓకే, రైట్, డన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ వచ్చిందో చెక్ చేసుకోవాలి కదా, క్లోజ్. ఈ వ్యూ పుష్ కమాండ్స్ కొడితే ఈ 4 మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసింది, కమాండ్ 1, కమాండ్ 2, కమాండ్ 3, కమాండ్ 4. రైట్, రిపోజిటరీ క్రియేట్ చేయగానే ఈ 4 కమాండ్స్ వచ్చేస్తాయి నీకు. ఓకే, ఇప్పుడు మనకి రిపోజిటరీలోకి వెళ్ళు. ఇది కదా ఫోల్డర్ మనం క్రియేట్ చేసింది. ఈ ఫోల్డర్లో ఇమేజ్ వచ్చిందా లేదా? వచ్చిందా లేటెస్ట్ పేజ్ మీద? రైట్, ఆ ఇమేజ్ సంబంధించిన యూఆర్ఎల్. రైట్, సో ఇమేజ్ని ఎక్కడ మనం కాపీ చేసుకోండి, యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఈ టూల్లో యూజ్ చేస్తాం. ఓకే, ఫైన్. సో సక్సెస్ఫుల్ గా ఇమేజ్ ని లోకల్ సిస్టమ్ నుంచి AWS క్లౌడ్ ఈసీఆర్ లో స్టోర్ చేశారు సేఫ్ గా. రైట్, ఇప్పుడు మనం ఏ టూల్ మీద పనిచేయాలి? ఈసీఎస్, ఎలాస్టిక్. ఈసీఎస్ అంటే ఏంటి? సర్వీసెస్. ఎస్, ఆ 3 టర్మ్స్ ఒకేలాగా ఉంటాయి బాస్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈసీఆర్ అంటే ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ, ఓన్లీ ఇమేజెస్ స్టోర్ చేయడానికి. రెండోది ఈసీఎస్, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసు, స్టోర్ అయిన ఇమేజెస్ ని రన్ చేయడానికి. ఇంకొక టూల్ ఏం చెప్పాను? ఈకేఎస్, ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీసు, స్టోర్ అయిన ఇమేజెస్ ని రన్ చేయడానికి. ఈసీఎస్, ఈకేఎస్ ఇమేజెస్ రన్ చేయడానికి, బట్ ఈసీఆర్ స్టోర్. అది డిఫరెన్స్. ఓకే, క్లారిటీ ఉందా? రైట్, ఇప్పుడు మనకు కావాల్సిన సర్వీస్ ఏంటంటే ఈసీఎస్, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్. నౌ ఓపెన్ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. ఓపెన్ చేశారు, ఇది ఇమేజ్ రెడీ. రైట్, సో ఈ టూల్ ఏంటి? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన సోర్స్ కోడ్ని జనరల్గా మనం రియల్ టైంలో సోర్స్ కోడ్ని ఎంప్లాయీ ల్యాప్టాప్ నుంచి ఒక సర్వర్లో రన్ చేస్తాం, అంటే 1 సిస్టంలో రన్ చేస్తాం. బట్ ఇక్కడ సోర్స్ కోడ్ని ఒక సిస్టంలో రన్ చేయాలి, క్లస్టర్లో రన్ చేయాలి. క్లస్టర్ అంటే కలెక్షన్ ఆఫ్ ది వర్చువల్ మెషిన్స్, నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సో క్లస్టర్ విత్ 2 సర్వర్స్, క్లస్టర్ విత్ 4 సర్వర్స్ అలా తీసుకుంటాం. అంటే మనం తీసుకున్న సోర్స్ కోడ్ని మల్టిపుల్ సర్వర్స్ లో రన్ చేస్తాం. ఎందుకు మల్టిపుల్ సర్వర్స్ రన్ చేస్తాం అంటే హై అవైలబిలిటీ కోసం. కస్టమర్ కి 24/7 సర్వీస్ యాక్సెస్ ఉండాలంటే మన సోర్స్ కోడ్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ లో రన్ అయితే 4 సిస్టమ్స్ లో రన్ అవుతుంది అనుకోండి, ఒక సిస్టమ్ డౌన్ అయినా రిమైన్స్ 3 సిస్టమ్ లో సర్వీస్ అప్ లో ఉంటుంది కాబట్టి 24/7 మన డాష్ బోర్డ్ ని కస్టమర్ యాక్సెస్ చేస్తారు. అదే ఒకే సిస్టమ్ లో రన్ చేస్తే సిస్టమ్ రీబూట్ అయితే సర్వీస్ డౌన్ అయిపోతుంది. అది స్టాండ్ అలోన్ సర్వర్ కి క్లస్టర్ కి డిఫరెన్స్. అదేవిధంగా క్లస్టర్ యొక్క డెఫినేషన్ ఏంటి? క్లస్టర్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ది సర్వర్స్, కలెక్షన్ ఆఫ్ ది నోడ్స్ అంటాం. నోడ్ అంటే ఏంటి? వర్చువల్ మెషిన్. వర్చువల్ మెషిన్ అంటే ఏంటి? సర్వర్. ఏ సర్వర్? లానిక్స్ కావచ్చు, విండోస్ కావచ్చు, మీ సోర్స్ కోడ్ని బట్టి.
కొన్ని సోర్స్ కొన్ని ఇమేజెస్ లైనక్స్ సర్వర్లో రన్ చేస్తాం, కొన్ని ఇమేజెస్ని విండోస్ సర్వర్లో రన్ చేస్తాం. సో ఇప్పుడు ఒక క్లస్టర్ క్రియేట్ చేయాలి విత్ కలెక్షన్ ఆఫ్ ది నోట్స్, రైట్? క్లస్టర్లో 2 రకాలు ఉన్నాయి, సర్వర్లెస్ క్లస్టర్, సర్వర్ బేస్ క్లస్టర్. ఓకే, సో మనకి ల్యాండా గురించి చెప్పాము బాస్. ల్యాండాలో సోర్స్ కోడ్ రన్ చేసాము. ల్యాండాలో సోర్స్ కోడ్ రన్ చేసినప్పుడు మనం వర్చువల్ మిషన్స్ ఏమైనా క్రియేట్ చేసామా? చేయలేదు. ల్యాండా, వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ ల్యాండా? సర్వర్లెస్ అప్లికేషన్. ల్యాండాలో సోర్స్ కోడ్ ఇచ్చి రన్ చేసి అవుట్పుట్ చెక్ చేసాం, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది ఇది చేయలేదు. సో అలాంటి టూల్ మనకి ఇప్పుడు ఈసీఎస్ లో కూడా ఉంటుంది. సో ఈసీఎస్ ఓపెన్ చేసి ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్, ఇది వన్ ఆఫ్ ద ఆటోమేషన్ టూల్. దీంట్లో క్లస్టర్స్ క్రియేట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి బాస్. ఒకటి సర్వర్ బేస్ క్లస్టర్, రెండోది సర్వర్లెస్ క్లస్టర్. సర్వర్లెస్ క్లస్టర్ని ఏమంటాం అంటే ఫార్గేట్ అంటాం. సర్వర్లెస్ క్లస్టర్ని ఫార్గేట్ టెక్నాలజీ అంటాం. ఎంటైర్ AWS క్లౌడ్ లో మనకి ఈ 2 సర్వీస్ మాత్రమే సర్వర్లెస్. ఒకటి ల్యాండా, రెండోది ఫార్గేట్, రైట్? సర్వర్ వచ్చేసి EC2 ఇన్స్టెన్స్. సో క్లస్టర్ ని 2 టైప్స్, ఫార్గేట్ క్లస్టర్ క్రియేట్ చేయొచ్చు, EC2 క్లస్టర్ క్రియేట్ చేయొచ్చు. EC2 అంటే సర్వర్ బేస్ క్లస్టర్, ఫార్గేట్ అంటే సర్వర్లెస్ క్లస్టర్. గట్ ఇట్? We can create the 2 types of clusters in ECS, serverless cluster and server based cluster. First we will see the serverless cluster చూద్దాం. సో క్లస్టర్ క్రియేట్ చేసే ముందు ECS సంబంధించిన ఒక రోల్ కూడా మనం క్రియేట్ చేయాలి, రైట్? సో లెట్స్ గో. అందుకు ముందు పార్ట్ 1లో CI పార్ట్ లో ECR రోల్ క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు పార్ట్ 2లో కూడా ఇంకొక రోల్ కావాలి, ఆ రోల్ ECS రోల్ కావాలి. లెట్స్ గో అండ్ క్రియేట్ మన ECS రోల్. ఇక్కడికి వెళ్ళిపోయి సో సెక్యూరిటీ కండిషన్లోకి వెళ్ళండి. ఒక ECS రోల్ కూడా క్రియేట్ చేయండి బాస్, రోల్స్ లేగలండి. సో ఈ ప్రాజెక్ట్కి ఎంటైర్ ప్రాజెక్ట్ 2 రోల్స్ అవసరం అవుతాయి. క్రియేట్ రోల్ లెక్కింది, AWS సర్వీస్ సెలెక్ట్ చేసుకో. నీకు కావాల్సింది ఏ రోల్? ECS. ఇక్కడ ECS సర్వీస్ ఉందో లేదో చూసుకో. ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ ఉందా? సెలెక్ట్ చేసుకో, రైట్? సో నీకు కావాల్సిన రోల్ వచ్చేసి ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ టాస్క్. ఇదేమో ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ టాస్క్. ఈ రోల్ మనం సెలెక్ట్ చేసుకో, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ టాస్క్ రోల్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ నెక్స్ట్. ఇంకన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్. క్లిక్ నెక్స్ట్ అండ్ దెన్ ఇక్కడ పాలసీస్ ఏమొచ్చినాయేమో ప్రీవియస్గా. ఈసీఎస్. సో ఈసీఎస్ మీద ఉన్న పాలసీస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈసీఎస్ ఫుల్ యాక్సెస్, రైట్? ఈ పాలసీస్ అని సెలెక్ట్ చేసుకోండి, రైట్? క్లిక్ నెక్స్ట్. రోల్ ఏంటి? ECS రోల్. ఓకే, సో క్రియేట్ రోల్ క్రియేట్ చేశాను. Done. Now go for your dashboard. Now create a cluster. Create a cluster. Cluster name. So TCS demo cluster. You can give any name. TCS demo cluster. ఇచ్చాను. క్లస్టర్లో 2 టైప్స్ ఆఫ్ క్లస్టర్స్ అని చెప్పే కదా. ఇది సర్వర్లెస్ క్లస్టర్, ఉన్నది సర్వర్లెస్. ఇప్పుడు ఏ క్లస్టర్ క్రియేట్ చేస్తాను నేను? AWS. సో ఈ ఫార్గేట్ అనే వార్డు, ల్యాండా అనే వార్డు బాగా గుర్తుపెట్టుకోండి. ఫార్గేట్ ఒకటి, ల్యాండా ఒకటి. AWS ల్యాండా, AWS ఫార్గేట్, 2 కూడా సర్వర్లెస్ అప్లికేషన్ ఇన్ ఎంటైర్ AWS క్లౌడ్. ఎంటైర్ AWS క్లౌడ్ లో మనకి 2 సర్వీసెస్ ఉన్నాయి. ఇట్లా SAM, సర్వర్లెస్ అప్లికేషన్ మేనేజ్మెంట్ టూల్స్ అంటాం. AWS ల్యాండా, AWS ఫార్గేట్. క్లియర్? సో AWS ఫార్గేట్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్రియేట్. సో సర్వర్లెస్ టెక్నాలజీలో క్లస్టర్ క్రియేట్ చేశారు. ఈ క్లస్టర్ నోట్స్ ఉండవు, ఎందుకంటే సర్వర్లెస్ టెక్నాలజీ కాబట్టి. ఓకే, లెట్స్ సీ. క్లస్టర్ క్రియేట్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ క్రియేటింగ్ ది క్లస్టర్. ఒక్కొక్కసారి నేమ్ మనం క్లస్టర్ నేమ్ అనేది యూనిక్ కాకపోతే క్రియేట్ కాదు బాస్. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ క్రియేట్ చేయాలి. సో ఇంకొక నేమ్ ఇద్దాం. సో TCS HYD లేదంటే CVT, క్లౌడ్ విజన్ టెక్నాలజీ డెమో క్లస్టర్. రైట్? ఈ నేమ్ యూనిక్ ఉన్నది. CVT డెమో క్లస్టర్ ఇచ్చాను. AWS ఫార్గేట్ టెక్నాలజీ క్రియేట్. దట్స్ ఇట్. నౌ ఇట్ స్టార్ట్ క్రియేటింగ్ క్లస్టర్. Start creating the cluster.
సెక్షన్ టెర్మినేట్ అయితే మళ్ళీ జాయిన్ అవ్వండి బాస్. ఓకే.